నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఎన్డీఏ భేటీ అనంతరం తన పార్టీ ఎంపీలతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు ముఖ్య సందేశం. వైసీపీ కార్యకర్తల కోసం ఒక లీగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన వైసీపీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా లీగల్ టీం చూసుకుంటుందని, సోషల్ మీడియా కోసం సెపరేట్ లీగల్ టీంను ఏర్పాటు చేశామని ప్రకటన. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడంలో కార్యకర్తల్ని విస్మరించామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలిచ్చిన తీర్పుపై పునఃపరిశీలన చేసుకుంటామని వెల్లడి. మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారుకి అభినందన తెలిపిన పెందుర్తి టీడీపీ నాయకులు, కార్యకర్తలు. రావణ రాజ్యం నుంచి రామరాజ్యానికి వచ్చిన ఆనందంలో ప్రజలున్నారని బండారు వెల్లడి. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పెందుర్తి ప్రజలకు రుణపడి ఉంటానన్న పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు. పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ నీతివంతమైన పాలన ప్రజలకు చేరువ చేస్తానని స్పష్టం. తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భేటీని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తల కోసం ఒక లీగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా లీగల్ టీం చూసుకుంటుందని, సోషల్ మీడియా కోసం సెపరేట్ లీగల్ టీం ను ఏర్పాటు చేశామని వైసీపీ తెలిపింది. ఏ ఇబ్బంది ఉన్నా తెలియచేయాలని, ప్రతి వైసీపీ కార్యకర్త ఈ నంబర్స్ సేవ్ చేసుకోవాలని, ఎక్కడ దాడులు జరిగినా లీగల్ టీం కి చెప్పాలని తెలిపింది. వైసీపీ పార్టీ లీగల్ టీం శ్రీనివాసులు రెడ్డి కొమ్మసాని ఫోన్ నంబర్ 9848255263, మనోహర్ రెడ్డి మలసాని 9849883298 అని తెలియజేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిందని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంస్కరణని అమలు చేసిందని, ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు తగిన గౌరవం లభించలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సుపరిపాలన తీసుకువచ్చామని, పార్టీ రహితంగా పథకాలు అందజేశామని, ఈ నేపథ్యంలోనే కార్యకర్తల్ని నెగ్లెక్ట్ చేశామని అన్నారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 10 సంవత్సరాల పాటు కార్యకర్తలే పార్టీకి అండగా ఉన్నారని, 2019 ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయం సాధించడానికి కార్యకర్తలే కారణమని, కానీ ఈసారి కార్యకర్తల మనోభావాలను గుర్తించలేకపోయామని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మంచి విజయం సాధించిన కూటమికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. గత 2 పర్యాయాలు ఏదైతే పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నా దానికి భిన్నంగా ఈసారి రాష్ట్రానికి అవసరమైనటువంటి అనేక అంశాలు సాధించుకునేటువంటి దానికి అవకాశం కూడా ఈ సందర్భంలో వచ్చినటువంటి తరుణంలో అన్ని రకాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తు విషయంలో దాన్ని ఉపయోగించుకునేటువంటి దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, ముఖ్యంగా మొన్న గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలకి చెప్పినటువంటి ప్రతి మాటని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 199%
అమలు చేసినటువంటి ప్రభుత్వంగా ఏ రోజు కూడా ప్రజలు అడగకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా అనేక పథకాల్ని అందించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫలితం ఆశ్చర్యానికి గురి చేసింది అనేటువంటి మాట పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆ పరిస్థితులు వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారు అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానున్నటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నియంత పాలనకు రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడటం శుభపరిణామమని వి మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తెలిపారు. పెందుర్తి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న బండారు కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లు, అభిమానులకి బండారు కృతజ్ఞతలు తెలిపారు. రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి వచ్చిన ఆనందంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యంత విజ్ఞతతో ఓటర్లు జగన్ సర్కారుని తరిమి కొట్టారని, ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేని విధంగా ఓటర్లు ఘనమైన తీర్పునిచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా జగన్ అనర్హుడని ఇచ్చిన ప్రజల తీర్పు ఎంతైనా అభినందనీయమని బండారు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి సైకో నా కొడుకు వీడు చేసిన తప్పుడు పనులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలించే విధానాన్ని ప్రజలు ఒక నిర్ణయం చేసి ఈ రాష్ట్రంలోనే ఏ నాయకుడికైనా ఒక అయినైనా కాదు, ఒక దీన్ని కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఎవరైనా నాయకుడు ప్రజాస్వామ్యానికి విలువను నిలబెట్టలేనప్పుడు ప్రజల తీర్పు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి తీర్పు మీద ఆధారపడి ఉంది. ఈవేళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కోసం అదర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటేసే ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, ఈరోజు మోడీ గారి దగ్గరికి ఈ రాష్ట్రానికి ఒక చరిత్ర, అన్నగారు ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగువాడి వెలుగు చూడాలంటే ఢిల్లీ నడివీధిలో తాకట్టెడితే ఆ వేళ తిరుగుబాటు వచ్చింది, మరలా తిరుగుబాటు వచ్చింది, మళ్ళీ ఢిల్లీ నడివీధిలో చంద్రబాబు నాయుడు కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి కేంద్రంలో కలిగిందంటే అది మన తెలుగువాడికే గర్వం. అవినీతి పైన ప్రజా ఉద్యమం, ప్రజా తీర్పు, కసితో ప్రజలు ఎలా శిక్షించాలో జగన్మోహన్ శిక్షించారు. మాకు అధికారంగా భావించట్లేదు, ఇది జగన్కి శిక్షగా భావిస్తున్నాం. ఇక్కడే ఇంత దుర్మార్గ పాలన చెప్తూ ఉండేవాళ్ళని, కనీసం ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించుకుంటా తనేదో రాజులాగా, తనేదో హిట్లర్ లాగా ఒక నియంత కంటే హిట్లర్ కూడా అంత నియంత కాదు. నియంత పాలనకి ప్రజలు ఎలా తీర్పు చెప్తారో ఇదే పెద్ద ఉదాహరణ. ఎంత ఘోరమా! కనీసం ప్రతిపక్ష హోదా మాట దేవుడేను అసెంబ్లీలో మాట్లాడకుండా మనుషులైన పరిస్థితులు వేళ జగన్మోహన్ రెడ్డిని నిర్జీవంగా ప్రజలు చేశారంటే ప్రజల కక్షతో ఈ కూటమికి, మహాకూటమికి విజయం చేకూర్చారు. డెఫినెట్గా గత అనుభవాలన్నీ చూసుకొని మేము కూడా ప్రజలకి ఏ రకమైన మెరుగు ఇవ్వాలి నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు
ఇవాళ ఎన్డీఏ మీటింగ్ అయింది. ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబు నాయుడుకి అగ్రపీఠం వేశారు. డెఫినెట్గా కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారికి ఢిల్లీలో తిరుగులేదు. వారు ఏం అడిగితే ఇస్తారు. రేపు కేంద్రంలో మన మంత్రులు ఉంటూ ఉన్నారు. వారు కూడా నిధులు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లోకి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ప్రజా అభ్యుదయ కార్యక్రమంలో పోలవరం పూర్తి చేయడం కానీ, లేదా అమరావతిని పూర్తి చేయడం కానీ, విశాఖపట్నంలో ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పేద ప్రజలకు ఆగిపోయిన టిట్కో ఇల్లు లాంటివి పూర్తి చేసి, అనేక రోడ్లను పూర్తి చేసి మళ్ళీ విశాఖపట్నం చూడండి ప్రపంచ పటంలో మరొక నగరంగా ఉత్తరాంధ్ర తయారవుతుంది. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మోడీ గారు ఆశీస్సులు, కేంద్రంలో ఉన్న మా ఉభయ ఎంపీలు కూడా సమర్థులే. సీఎం రమేష్ గారు థర్డ్ టైం ఎంపీగా ఉన్నారు. బీజేపీలో మా అదృష్టవాది అనకాపల్లికి. ఇక్కడేమో భరత్ గారు కూడా యువ నాయకుడు. మరి అందరూ కూడా అక్కడ మన రామ్మోహన్ నాయుడు గారు థర్డ్ టైం, చిన్న వయసులో థర్డ్ టైం లీడర్ ఎంపీ అయినారు. వీళ్ళందరి నాయకత్వంలో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం. ఎవరో గతం కన్నీ బినిగించుకున్న అభివృద్ధిని చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో చేయిస్తామని చెప్తూ, ఇటు పెందుర్తి కూడా నాకు ఎప్పుడు కూడా మర్చిపోలేని నియోజకవర్గం. ఎప్పుడైనా నాకు ప్రాణం, ఎంతోమంది నాకు ప్రాణం పెట్టిన మా నాయకులు, కార్యకర్తలు, నేను ఎక్కడున్నా, నేను మాడుగుల్లో శాసనసభ్యుడిగా పెందుర్తి అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోలేను, వదులుకోలేను. ఎప్పుడు వాళ్ళ కుటుంబ వ్యక్తిగా ఉంటాను. అధికారంలో వారు చేస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అది వేరే సంగతి. కానీ నా పరంగా మా కార్యకర్తలతో ఎప్పుడు కూడా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. సుజాత నగర్ లో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని తెలిపారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడలు నడుస్తూ నీతివంతమైన పాలనను ప్రజలకు చేరువ చేస్తానని అన్నారు. అందరిలా ప్రగల్భాలు పలికేవాడిని నేను కాదని, ప్రజా ఉపకరణకు ఎల్లవేళలా ముందుంటానని చెప్పారు. నమస్కారం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒక చారిత్రక ఘట్టానికి తెరలేకపోతుంది అని ఎలక్షన్ ముందు మేము చెప్పాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు అని కూడా ప్రచారంలో నేను చెప్పాం. చాలామంది మీడియా మిత్రులు ప్రజలను మోటివేట్ చేసిన విధానం కానీ, నేను గతంలో కూడా మీడియాను కోరాను, ఎవరికి మీరు మేలు చేయక్కర్లేదండి, నిజాలేవో ఆ నిజాలు ప్రజలకు తెలియజేయండి. రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం వచ్చిన ఎలక్షన్ ఇది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రులు అవడానికి మేమంతా కాదు. ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎలక్షన్ అని చెప్పాం. దాన్ని ప్రజలు విశ్వసించారు. ఎంత గొప్పగా విశ్వసించారు అంటే, భగవంతుడు స్క్రిప్ట్ అంటారు వారి భాషలో. ఆ స్క్రిప్టు ప్రజాభిమానం పొందితే ఎవరికైనా వర్తిస్తుంది, ప్రజా వ్యతిరేకత వస్తే ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పే స్క్రిప్ట్ అది. భగవంతుడు స్క్రిప్ట్ బాగా రాశాడు. భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో మనందరం కూడా భగవంతుడి మీద భారం వేస్తాం. భగవంతుడా మమ్మల్ని మా ప్రాంతాన్ని రక్షించారు. ఆ పరిస్థితులు ఈ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో జరిగిన ఎలక్షన్లు ముందుగానే ప్రజలకు ధన్యం చెప్పేదే. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఎగ్జామ్ రాస్తాం, ఆ పేపర్లు దిద్దేది ప్రజలు. మమ్మల్ని పాస్ చేసినా ఫెయిల్ చేసినా ప్రజలు చేస్తారు, వాళ్ళు న్యాయ నిర్ణేతలు అని చెప్పి. మరి ఎంతో కాముగా ఉండి దేశ విదేశాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఓటేయటానికి పోటెత్తినట్టు వచ్చిన ప్రజలను చూసి మహిళా ఓటు శాతం పెరిగింది అని చెప్పి కూడా మాదంటే అధికారం మాదని అన్ని పక్షాలు అన్నప్పటికీ కూడా ప్రజల తీర్పు మాత్రం సుస్పష్టంగా ఒకే విధానంతో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు. ఆ తీర్పే అమలు చేశారు. మీడియా ద్వారానే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఈ రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే నేనైతే నా బాధ్యత పెరిగింది. 5 సంవత్సరాలు నేను ఒక లేబర్ మేస్త్రిలాగా ఈ నియోజకవర్గానికి కాపాడుకుంటూ నా విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడి సాక్షిగా నేను మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక నమ్మకం, పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని టికెట్ అడిగినప్పుడు, నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 10 సంవత్సరాలు, నువ్వు ఎలా ఆ మాట చెప్పగలుగుతున్నావు అంటే, పెందుర్తి ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, నాకు టికెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను 50,000 పైన మెజార్టీ ఇస్తాను అని చెప్పి ఆ రోజే నేను చెప్పి వస్తే, ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను. చాలా పెద్ద కబుర్లు ఆడావు, ఏంటి అంటారేమో, ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో, తగ్గుద్దేమో మెజార్టీ అని. కానీ పెందుర్తి ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా జన సైనికులు, వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు. ప్రజలు నన్ను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి రాష్ట్రంలో ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి మరియు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షులు సిపిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున శుభాకాంక్షలు తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఏ విధంగా ఆదాయ వనరులు సమకూరుస్తుందో చూడాలని తెలిపారు. అవన్నీ నెరవేరాలంటే ప్రత్యేక హోదాయే మార్గమని సూచించారు. ఆదాయ వనరులు లేకుంటే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు ఆ అవకాశం కూటమికి వచ్చిందని, ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు. కార్యదర్శి గవర్నర్ లక్ష్మీనారాయణ గారికి, జిల్లా కన్వీనర్ స్టాలిన్ గారికి, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు అప్పలనాయుడు గారికి, సాధన సమితి సహాయ కార్యదర్శి సురేష్ గారికి, కృష్ణ గారు సిపిఎం పార్టీకి సంబంధించిన నేత, వారందరికీ వచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ, మొట్టమొదటిగా మేము ఇది వాళ్ళ వారు వన్ సైడ్ కాదు, లేదంటే తుఫాను కాదు, సునామీ వచ్చింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. మాలాంటి వాళ్ళు కూడా ఓటమి నెగ్గుతుంది, 105 స్థానాలు మినిమం నుంచి 125-130 స్థానాలు అనుకున్నాం. కానీ ఇది ప్రజల్లో అంతర్గతంగా ఉంది. నేను దీన్ని ఒక ఈవీఎంలకు ఇంకో దానికో తోసివేయటం భావ్యం కూడా కాదు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దాం. అంటే ఎవరున్నారు, మిగతా ఎవరున్నా లేరని కాకుండా వన్ సైడ్ వెళ్ళిపోయింది. మొట్టమొదటిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆయనకు అండగా ఉన్న కళ్యాణ్ బాబు గారికి అభినందన తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఆదానీ గారి అండ్ కంపెనీ వాళ్ళకి ప్రజలు దాదాపు గట్టి బుద్ధి చెప్పినట్టే. ఇంకొక 30 స్థానాలు తగ్గితే నితిన్ గడ్కరీ గారో రాజ్నాథ్ సింగ్ గారో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగేది అనుకుంటున్నాం. ప్రజలు కూడా మంచి పని చేశారు. అదే పార్టీలు వ్యతిరేకంగా అంటలేదు. ఇంకా మంచి అయితే కనుక ఖర్గే గారు అయితే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం అయిపోయింది ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో. అందువల్ల మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకని ఇక్కడ అందరికీ అభినందన తెలుపుతూ, ఉత్తర భారత్ ఇంకోటి కూడా చెప్తాను, ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్లే నెగ్గాం అనుకునే భ్రమల్లోంచి బయటికి రండి అని కోరుతున్నాను. ఆధారాలు ఉన్నాయి. అరకు లోయలో సిపిఎం పార్టీకి దాదాపు 1,20,000 ఓట్లు వచ్చినాయి. అంటే నోటీస్ అందరూ చేసుకుండకపోవచ్చు. గుంటూరు జిల్లా దిగువ నుంచి చూసుకుంటే 1,90,000 ఓట్లు, తిరుపతిలో 95,000 ఓట్లు. సబ్జెక్టు కరెక్షన్. తెలుగుదేశం పార్టీ కూటమి 7 సీట్లు నెగ్గితే 1,90,000 ఓట్లు పైన వచ్చినాయి.
ఆ పార్టీకి. కానీ అధికారంలోకి వైకాపా వచ్చింది, ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. 2,05,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది. ఒక కూటమి అభ్యర్థి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది. రాజంపేట, కడపల్లో కూడా అదే జరిగింది. అంటే ప్రజలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన దాంట్లో ఖచ్చితంగా ఉన్నారు. ముఖ్యంగా మిగతా వాళ్ళు, మైనారిటీ వర్గాలను, మిగతా వాళ్ళు కూడా ఏదన్నా. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వారికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా కేంద్రంలో 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కూటమి పార్టీలు తీసుకున్నాయని, జీవీఎంసీ అభివృద్ధి కూడా శరవేగంగా జరిగేలా పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని అంటున్న జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి కూటమి అభ్యర్థులు ఈరోజంతా హర్షధ్వానాల నడుమ, ఆనందోత్సవాల నడుమ అయితే కనుక కొనసాగుతూ వస్తున్నారు. రేపు వారి పార్టీల అధినేతలు ఏ విధంగా నిర్ణయిస్తే వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా అయితే కనుక ముందుకెళ్లేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు తెర ముందు ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఎన్నిక కాబడినటువంటి నాయకులు వెనక ఉన్నటువంటి సేనలు అయితే కనుక వర్ణాతీతమైనటువంటి సేవలు అందించారని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు వచ్చినటువంటి పెందుర్తి నియోజకవర్గం చూసుకుంటే కనుక అత్యధిక మెజారిటీ సాధించినటువంటి నాయకుల్లో పంచకాల రమేష్ బాబు గారు. ఆ పంచకాల రమేష్ బాబు గారు గెలుపు వెనకాతలు ఉన్నటువంటి నాయకుల్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కార్పొరేటర్ పీలా శ్రీని గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంత ఘన విజయం అందించినటువంటి పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు ముందుగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రజా తీర్పు ప్రజలు ఇచ్చింది. రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, ప్రజా తీర్పు అనేది శాశ్వతం. అటువంటి దాంట్లో నేను అన్నగారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఎలక్షన్లన్నీ చూస్తున్నాను. పెందుర్తి నియోజకవర్గం ఎప్పుడు చూడలేనిది, కల్లో ఊహించలేనిది, ప్రజలు ఇచ్చిన తీర్పుకి ముందుగా నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అటువంటి వ్యక్తి కూడా రమేష్ బాబు గతంలో ఏదైతే చిరంజీవి గారి పార్టీ పెట్టిన కాడి నుంచి రాజకీయాలు అతీతంగా పనిచేసే వ్యక్తి రమేష్ బాబు. అటువంటి మళ్ళీ వ్యక్తి మాతో కూటమిగా జనసేన నుంచి రావడం, ఈరోజు అందరూ వాడే ఈవేళ పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ చరిత్రలో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడాక అత్యధిక మెజార్టీ వచ్చినది కూడా ఒకే ఒక్కడు రమేష్ బాబు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలకి నాయకుడు ఎప్పుడు అందుబాటులో ఉంటే ఆ నాయకుడిని నాయకులే కాదు ప్రజలు కూడా గుర్తిస్తారనేది ఇవాళ నియోజకవర్గంలో ప్రూఫ్ అయింది. ఈ రాష్ట్రం వరకు వద్దాం. రాష్ట్రంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆవేళ తెలుగువాడిని తాకట్టు పెడుతున్న ఢిల్లీ నడివీధుల్లో అంటే ఆవేళ ప్రజలందరూ కూడా అన్నగారి కావాలనేసారు. అదేవిధంగా తర్వాత రాజకీయాలన్నీ జరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు నిర్ణయించి ప్రజల నిర్ణయం ఇటువంటిది. ఏ నాయకుడు తప్పు చేసినా ఆ నాయకుడికి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితే పడుతుంది. తిడితే సంతోషపడేవాడు, ఏదైనా కుంభకాణాలు చేస్తే ఆడింటికి సగం పంపించమన్నాడు. విశాఖపట్నం వరకు వస్తే ఒక విజయసాయి రెడ్డి, ఒక సుబ్బారెడ్డి ఇక్కడ పాలించి మంత్రులు జీరో కింద చేసిన ఈ జీరో మంత్రులకి సిగ్గు లేకుండా ఈవేళ వాటాన్ని
అంగీకరిస్తే రాజకీయ సన్యాసం భవిష్యత్తులో పేలా శ్రీనివాసరావు గారిని మేయర్ పదవిలో ఆ సీట్లో మేము చూసే భాగ్యం నియోజకవర్గ ప్రజలకు కాదు, ఆ విశాఖపట్నం పురపాలక ప్రజలకు ఏమైనా దక్కే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంత మెజారిటీ సాధించిన తర్వాత రాజకీయాల్లో అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలి, వ్యక్తిలో చిత్తశుద్ధి ఉండాలి, అవినీతికి దూరంగా ఉండాలి, ఏదైనా ఇప్పటికీ కార్పొరేషన్ నిలువలు కాపాడాలి అనే కోరికతోటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేయర్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఈ అన్నోట్లు కూడా రేపు రాబోయే రోజుల్లో బయట పెట్టే పరిస్థితి ఉంది. ఏదున్నా పోరాడడం నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది. ఆ పోరాటం కూడా నీతిగా పోరాడతాను. రేపు రాబోయే రోజుల్లో భగవంతుడు అవకాశం ఇస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్ కూడా శబాస్ అనుకుని నడిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. చూసాం కదా, ఏదైనప్పుడు కూడా ఇటు పెందుర్తి నియోజకవర్గం కావచ్చు, లేదంటే అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా ఎంపీ సీఎం రమేష్ అయితే కనుక అండగా ఉంటారని చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా తన పూర్తి బాధ్యత వహిస్తాను, తెలుగుదేశం పార్టీ జెండాను మళ్ళీ మరోసారి కార్పొరేషన్ జెండా మీద రెపరెపలాడిస్తాను, తనకి దేవుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సహకరిస్తే తప్పకుండా మేయర్ పదవి కూడా అధిరోహిస్తాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ కూటమితో వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల మన్ననలు పొందుతుంది, ప్రజా సమస్యలన్నిటి కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి పేలా శ్రీనివాసరావు తన అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ సింహతో జీటీవీ విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో ఎన్డీఏ భేటీ అనంతరం తన పార్టీ ఎంపీలతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు ముఖ్య సందేశం. వైసీపీ కార్యకర్తల కోసం ఒక లీగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన వైసీపీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా లీగల్ టీం చూసుకుంటుందని, సోషల్ మీడియా కోసం సెపరేట్ లీగల్ టీంను ఏర్పాటు చేశామని ప్రకటన. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడంలో కార్యకర్తల్ని విస్మరించామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలిచ్చిన తీర్పుపై పునఃపరిశీలన చేసుకుంటామని వెల్లడి. మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారుకి అభినందనలు తెలిపిన పెందుర్తి టీడీపీ నాయకులు, కార్యకర్తలు. రావణ రాజ్యం నుంచి రామరాజ్యానికి వచ్చిన ఆనందంలో ప్రజలున్నారని బండారు వెల్లడి. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పెందుర్తి ప్రజలకు రుణపడి ఉంటానన్న పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు. పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ నీతివంతమైన పాలన ప్రజలకు చేరువ చేస్తానని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.